ఈరోజు నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారు ఇచ్చేశారు. తదుపరి విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క ఆచరణను, నమ్మకాలను ఒమ్ముకారుతుందని, వాళ్ళు చెప్పిన ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం లేదని తెలియజేశారు. పథకాలన్నీ అమలుపరిచే వరకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండదండలుగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ గారు ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఇప్పుడు వారి ఉనికిని చాటుకోవడానికి రాస్తారోకోలు, ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరీఫ్ లైవ్ పోతుంది చేతులు కాదు పట్టును కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పెద్దగా మాట్లాడు మేడం, కొంచెం వాయిస్ కొద్దిగా వాయిస్ మైక్ లేదా మేడం అలాగే మాట్లాడండి మేడం. మీరు అంటే మాట్లాడగలరా? కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం, స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా వాళ్ళని వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ కుక్కు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకులు కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ డీల్ కావాలంటే అది చేశారు. మెడల్ వంచి ప్రత్యేకంగా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ పోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంగా నిలబడిన వాడు చంద్రబాబు గారు. బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయమైతేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఏ ఒక్క మేలు చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు ఇస్తున్నామంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైట్ 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం.
ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు. ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు. తప్పులే, పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని కల్పించే రాజధాని కట్టిస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని అంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోను అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన మాట వినిపించుకోవడం జరుగుతుంది. ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో గొప్పలు చెప్పుకోవడం. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మంది. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి, 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని. ఇలా ప్రతి సూపర్ 6 చెందిన హామీలు మీరు కోటలు పెట్టుకుంటూ పోతే మరి అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాను చంద్రబాబు గారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి చూసే లేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు. అఖిల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్ళకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా బిఫోర్ లింక్ పెడతాము అని. మరి ఇప్పుడేమో లింక్ పెడుతున్నారో చంద్రబాబు గారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. అంటే మరి సూపర్ ఫ్లాప్ అయ్యింది అనగా ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పారు, కూటమి సర్కారే సమాధానం చెప్పారు. గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం ఇక్కడ సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతులు వహించుకుంటే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాదు. చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300, ఇలా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు 1 సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా అని ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? పేదవాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు గురించి ఎవరైనా మాట్లాడితే
వాళ్ళ నాలుక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చంద్రబాబు గారు తన గుండెల మీద చేసుకుని చెప్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసి ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలాగా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు. వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరేం మోసం చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే సూపర్ సిక్స్ కాదు, నిరుద్యోగ ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కాలు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి ప్రజలను నలిపేస్తున్నారు.